2025-26 కేంద్ర బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రోగ్రెసివ్ బడ్జెట్గా మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఊరటనిచ్చిందని ఏపీ ఛాంబర్స్ ప్రెసిడెంట్ పట్లూరి భాస్కర్రావు తెలిపారు. ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్, ఆటోమొబైల్, మౌలిక వస్తువులపైన దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు పెద్దపీట వేయడంపై ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాయిన వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు సంబంధించిన కామెంట్స్ ఆ పర్టికులర్ సెక్టార్కి సంబంధించి వారు తెలియజేస్తారు. ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి మా యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఇది ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్గా చాలా సంవత్సరాల తర్వాత మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ, అలాగే ఒక ఇంపార్టెంట్ ఎకానమీని డ్రైవ్ చేసే ఒక 4-5 ఇంపార్టెంట్ సెక్టార్స్కి సంబంధించి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ అవనండి, అలాగే అగ్రికల్చరల్ అవనండి, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి, అలాగే ఇన్ఫ్రా, కొన్ని రంగాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆటోమొబైల్ సెక్టారు, అలాగే ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టడం, కేటాయింపులు, రాయితీలు అనేది ప్రకటించడం జరిగింది. ఒక గత సంవత్సరం నుంచి చూస్తే ఎకానమీ మనది కొంచెం స్లో డౌన్ అవుతా వచ్చింది. జీడిపి రేటు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగా పెరగకపోవటం, అలాగే అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా తక్కువ రిజిస్టర్ అవ్వటం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఈ బడ్జెట్లో చాలా పెద్దపీట వేయడం జరిగింది. భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలంటే వ్యవసాయం తర్వాత పెద్ద సెక్టార్ ఎంఎస్ఎంఈ సెక్టారు. ఈ సెక్టార్ని స్వయం ప్రతిపదికతో ఎంఎస్ఎంఈ సెక్టార్ని అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఇండివిజువల్ ఇండస్ట్రియలిస్టులుగా ప్రమోట్ చేయడానికి భారతదేశ గవర్నమెంట్ ఈ బడ్జెట్ 25-26లో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాధాన్యతలో 10,000 కోట్ల రూపాయలని స్పెషల్ ఫండ్ కింద ఎలకేషన్ చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటిది. ఇది చాలా శుభసూచకం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా పోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. నెక్స్ట్ మళ్ళీ 10 lakhs అంటున్నారు. 5 crores నుంచి 10 crores వరకు ఇప్పుడు ఉన్నటువంటి క్రెడిట్ స్కీమ్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే మహిళలకి వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలతో బీసీలతో సమానంగా అన్ని స్కీమ్స్ కూడా వర్తించేటట్టు ఇన్సెంటివ్స్ పెట్టారు. ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కి చాలా ఉపయోగం. టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి, ఈ అప్గ్రేడ్ అవ్వడానికి కూడా